మీరు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని కామ్ డౌన్ చేయడం కోసమే నేను మీకు ఇలా చెప్తున్నాను. చూడండి, పెళ్లిలోపు మీ భర్తను వెతికి పిల్లలకి తండ్రిగా అందరి ముందు నిలబెడతాను. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ భర్తకి సంబంధించిన వివరాలు చెప్పండి చాలు. తనెక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. లేదు, మీరు ఆ ప్రయత్నం మాత్రం చేయకండి ప్లీజ్. అది కాదు రాధగారు, మీ భయం ఏంటో, మీ నిర్ణయానికి కారణమేంటో, అసలు మీ సమస్య ఏంటో చెప్తేనే కదా నేను పరిష్కరించేది. ప్లీజ్ అండి, నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. దయచేసి అలా మాట్లాడకండి. కనీసం పిల్లల గురించైనా ఆలోచించండి. ఈ జీవితానికి నాకు వాళ్ళు, వాళ్ళకి నేను, అంతే. రాధగారు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంతకన్నా నేను మీకు ఇంకేం చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, మీరు ఈ పెళ్లి ఒప్పుకుంటే మీకు జరగబోయే నష్టమే ఉండదు. పెళ్లి ముహూర్తానికి మీరు మీ భర్తతో కలిసి ఉంటారు. లేదంటే ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే మనిద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఆ త్యాగం నేను చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వను. నన్ను నమ్మండి. నాన్న ప్రేమ కోసం తప్పిస్తున్న మీ బాధను అర్థం చేసుకోగలను గాని మిమ్మల్ని ఆయనకి దగ్గర చేసి మీ బాధని తీర్చలేను. సారు ప్రాణాలని ప్రమాదంలో పడేయలేను. ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే మనిద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఆ త్యాగం నేను చేస్తాను. నేను పెళ్లి కొప్పుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. దీనంతటికీ పరిష్కారం ఒక్కటే. నేను పిల్లలకి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి. ఈ ఊరే వదిలి వెళ్ళిపోవాలి. కానీ కఠిన నిర్ణయం వల్ల మీకు జీవితకాలం బాధను మిగిల్చిందాన్ని అవుతాను. కానీ మీ ప్రాణాలు కాపాడుకోవడానికి నాకు ఇలా చేయక తప్పడం లేదు సార్. నన్ను క్షమించండి.
ఏందే మాలకం ఏంది గట్ల గుడ్ల పక్కన చూస్తున్నావు? ఇదేంటండి రూమ్ అంతా అగరబత్తులు పొగేస్తున్నారు? నీకు నాకు కొత్తగా పెండ్లైంది కదా, ఫస్ట్ నైట్లా అగరబత్తి పొగలేకుండా ఎట్లా మరి? ఇగో జర దర్వాజా గొల్లెం పెట్టరా. ఏంది గట్ల మెలికలు తిరుగుతున్నావు? ఏంటో అండి, మీలో ఈ మార్పు చూసి నా బాడీ ఆటోమేటిక్గా మెలికలు తిరిగిపోతుంది. ఎలా ఉండేవారు ఎలా మారిపోయారు. కొడతామల్లా మరీ అంత సైన్ మా ఊహించుకోకు, చెంబులా నీళ్ళు ఒలిగిపోతాయి. ఏంటండి అలా అంటున్నారు? ఇగో గాలమార్లా పొట్లముంది తీసుకురాపో. ఏం పొట్లమండి? మల్లెపూలు. ఇగో మురిసింది జాలే గాని పోయి తీసుకురా. సరే అండి. అబ్బో ఏంది గట్లా తిరిగినావు? పువ్వులు తల్లో పెట్టండి. ఇదే మరి ఓవర్ యాక్షన్ అంటే. జర జమీన్ మీద ఉండు. ఇగో పొట్లంలా ఉన్నది మల్లెపూలు కాదు, మరి పకోడీ. చిచ్చి, మీరసలు నాకు అర్థమే కారు. ఏ జ్యోతి, ఏడవతో కూసో.
రెడీ. చిచ్చి, మీరు చేసే ఈ వెధవ పనికి ఇంత బిల్డప్ అవసరమా? మరి అవసరంగాక నీ మట్టుకు నువ్వు నీళ్ళిచ్చిపోతే ఏక్ నిరంజన్ లెక్క కూర్చుని ఎట్టా తాగుతాననుకున్నావే? నా కంపెనీ కోవలను వద్దా? చిచ్చి, మస్తు రోజులైంది మందు కొట్టక. చిచ్చి, మీ బుద్ధి కుక్క తొక్క ఒకటే. ఇగో నిన్ను పైన కూర్చొని పెట్టినానని నోరు పెంచినావనుకో, సీన్ రివర్స్ చేసేస్తా. అసలు నువ్వు చేసే పనికి ఈ సెటప్ కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదే పెచ్చమొహమా. దేవుళ్ళటి మనుషులు ఇంట్లో ఉండగా గీ సెటప్లు గిట్లా సీక్రెట్ గానే ఉండాలి. ఏంది అర్థం కాలే? నీ అసంటి కోడి మెదడికి అర్థం కాదులే. దేవుళ్ళంటే అన్న ఇంట్లో ఉంటే మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతుండ్రు. అబ్బో, బామ్మర్ది మీద ప్రేమ పొంగిపోతుంది. ఏ మందు పెట్టాడో ఏంటో ఇంత సపోర్ట్ చేస్తున్నావు. ఏయ్! ఇంకొక మాట మీ అన్న గురించి గాని నువ్వు మాట్లాడినావంటే గీ మందులా ఇసం కలిపి నోట్లో పోసి చంపేస్తా. పీడాపోతుంది. గది గట్లుండాలే. లేదనుకో అట్లుంటది మరి యాదగిరితో ముచ్చట. రేపల్లె మళ్ళీ మురళి విన్నది, తానం ఆ పల్లె కలే పలుకుతున్నది. అరే యాదగిరి, ఈరోజు ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. అమ్మా జ్యోతి, ఉషా, దివ్య, అందరూ రండి. ఉషా, ఏమైందమ్మా? ఇదిగో చూడండి, ఈరోజు ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేయాలి. ఎక్కడ ఏ చెత్త ఉండకూడదు. చెప్పింది అర్థమైంది కదా? ఏమైంది అత్తమ్మా? చెప్తాను అల్లుడు గారు. మీరు ఒక పని చేయండి. ఇవాళ్టితో పిల్లలు మాల దీక్ష విరమించేస్తున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు చూడండి. అదే నీకు అప్పుడే మాల తీసుడేంది? ఇప్పుడే గుడికి వెళ్ళొస్తున్నాను అల్లుడు గారు. నేను గురుస్వామితో అన్ని విషయాలు మాట్లాడొస్తున్నాను. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా స్వామికి అపరాధ క్షమాపణలు చెప్పుకొని దీక్ష విరమించొచ్చంట. స్వయంగా ఆయనే వచ్చి దీక్ష విరమించే కార్యక్రమం చేస్తానన్నారు. అంతేకాదు, స్వామి దీక్ష జరుగుతుండగా ఇంట్లో వివాహం వంటి చర్చలు జరపకూడదంట. దీక్ష విరమణ అయిపోతే రేపు పంతులు గారు వచ్చి పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తారు. అదేంటమ్మా, మా పెళ్లికి ముహూర్తం నిర్ణయించాకే లగ్నపత్రిక రాశారు కదా? అయ్యో, నేను చెప్తోంది నీ పెళ్లి గురించి కాదే, సూర్యారాధల పెళ్లి గురించి. ఆంటీ, అసలు మీరేం చేస్తున్నారో మీకేనా అర్థం అవుతుందా? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నా కూడా ఎందుకు పదే పదే బలవంతం చేస్తున్నారు? అంటే నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదు అంటున్నావు, అంతే కదా? ఇదే నీకు అయిన వాళ్ళ రక్త సంబంధికులు అయితే నువ్వు ఇలా అనేదానివా? అబ్బా ఆంటీ, మిమ్మల్ని నా అనుకున్నాను కాబట్టే నా బాధను అర్థం చేసుకోమని చెప్తున్నాను. మమ్మల్ని నీ వాళ్ళు అన్ను మనస్ఫూర్తిగా నమ్మితే నా ఈ నిర్ణయం నీ మంచి కోసమే అని కూడా నువ్వు నమ్మాలి కదమ్మా. ఆంటీ, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదా ఆంటీ? రాధా, పిల్లల ఆస్పత్రి పాలయ్యే స్థితికొచ్చినా కూడా ఇంకా నీ మొండి పట్టుదలేంటో నాకు అర్థం కావడం లేదమ్మా. పోనీ నీ మనసులో ఏముందో, ఈ పెళ్లి ఎందుకు వద్దంటున్నావో ఒక్క సరైన కారణం చెప్పు. ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియని భర్త కోసం ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను అని మాత్రం చెప్పొద్దు. అమ్మా, అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ అంత అవసరమా? ఇలా ఎన్ని రోజులు తోసిపుచ్చగలం సూర్య?
ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. పిల్లల ముందే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వాళ్ళమ్మ బాధ ఏంటో వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఉషా, నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకురా. వెళ్ళు, వెళ్ళవే. పిల్లలు ఎక్కడా లేరేంటి? అన్నయ్య, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అన్నయ్య, అమ్మ నిర్ణయం మార్చుకోదేమో. అవునక్కి, నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం ఒక పని చేద్దాం అక్కి. ఏంటన్నయ్య? మనం ఈ ఇంటి నుంచి ఎటైనా వెళ్ళిపోదాం. ఫ్రెండ్తో అమ్మ పెళ్ళికి ఒప్పుకుంటేనే మళ్ళీ మనం ఇంటికి తిరిగి వద్దాం. అప్పుడైనా మనం అనుకున్నది జరుగుతుందేమో. సరే అన్నయ్య. అమ్మా, మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్తో నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నాకే తిరిగొస్తాం. సారీ అమ్మా. సారీ ఫ్రెండ్. లవ్ యూ బౌత్. అయ్యో, ఏంటిది? పిల్లలు ఎంత పని చేసిండ్రు. యాదగిరి, పిల్లలు ఎంత దూరం వెళ్ళుండరు. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటారు. పద వెతుకుదాం. అట్లానే బా. పిల్లలు! అయ్యో అయ్యో రాధగారు, రాధగారు ఊరుకోండి. రాధగారు కంగారు పడకండి. రాధగారు, అయ్యో ఏం కాదు. రాధగారు ఏడవకండి, ఏం కాదు. ఉషా, ఉషా, పిల్లలు ఎక్కడున్నారో పద పద వెతుకుదాం. పోదాం పద. రా.
అక్కి కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? ఏం లేదన్నయ్య. సరే పద. అమ్మా అక్కి రాధ గారు, మీరు పిల్లల ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి ఒకసారి అడిగి చూడండి. నేను పార్క్ దగ్గర ప్లే గ్రౌండ్ దగ్గర వెళ్ళి వెతుకుతాను. సరేనా? అలాగే ఉషా, వెళ్ళు. ఆ. అక్కి అక్కి